ఎంత దోసుకోవాలనో అంత దోసుకున్నారు. దేశాన్ని అప్పుల పాలు చేసేసి మాకు వదిలిపెట్టారు. ఒకటి గమనించాలా, 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ అని 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రభుత్వమే పోయింది. ఒక్కరికన్నా ఇల్లు ఇచ్చిండ్రా? గ్రామాలలో చాలా ఘోరమైన పరిస్థితి. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇచ్చిర్రా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, భూమి ఇచ్చిర్రా? దళితుని ముఖ్యమంత్రి అన్నారు, ముఖ్యమంత్రి చేసిండ్రా? ఎస్టీలకు గిరిజనులకు గోడ భూములు ఇస్తామన్నారు, మరి అదేవిధంగా ఎస్టీలకు గోడ భూములు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 9,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఎగ్గొట్టిన ఘనత కూడా గత ప్రభుత్వానికే దక్కింది. మేము 21,000 క్రోర్స్ రుణమాఫీ చేసినాం. అంటే విదిన్ 2 ఇయర్స్. మనం గమనించవలసింది ఏంటంటే ఫస్ట్ 10 ఇయర్స్లో ఫస్ట్ 5 ఇయర్స్ ఏం చేయలే వాళ్ళు. ఈ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, గెలిచే పరిస్థితి లేదంటే అప్పుడు రుణమాఫీ చేసింది. ఇది గుండె మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రజలందరూ కూడా. రాష్ట్రంలో జరిగిన వాస్తవాలు చెప్తా ఉన్నాం. మేము ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయిపోయింది అంటే మీదికెళ్ళి తదాస్తు దేవతలు వాళ్ళే అయిపోతా ఉన్నారు. తదాస్తు దేవతలు తిరుగుతూ ఉన్నారు. అది రివర్స్ జరుగుతుంది వాళ్ళకు. మైటాస్ ఏ విధంగా ఉల్టాయిందో ఈ బీఆర్ఎస్ అయినాక అట్నే ఉల్టాయింది. ఇవన్నీ గమనించాలా. ఇలా మా ప్రభుత్వం విషయానికి వస్తే వాళ్ళు 10 సంవత్సరాల్లో సొంత విమానాలు కొనుక్కొని తిరగడం జరిగింది. లక్షలాది కోట్లు దోసుకున్నారు. నేను దానికి కూడా క్లారిటీ ఇస్తా. అంటే వీళ్ళే దోసుకుంది గాక వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు కింద వాళ్ళు. అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, ఎందుకంటే మీడియా వాళ్ళ ముందు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్, జిల్లాలో ఒక 200 రైస్ మిల్లు ఉన్నాయనుకో, అందులో ఒక 50 రైస్ మిల్లు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన వాళ్ళవి. ఒక్కొక్కరు 100 కోట్లు ముంచిండ్రు, ప్యాడీ అమ్ముకున్నారు. అంటే ఏ విధంగా ప్రభుత్వ ఆస్తి దోసుకున్నారో. మళ్ళీ మధ్య ఏమనుకుంటామంటే ప్రభుత్వ ఆస్తి అంటే ప్రభుత్వాన్ని అనుకుంటారు. మన ఆస్తి అది. మనం ట్యాక్స్ పేయర్స్, పన్ను మనం కడుతున్నాం. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ జిల్లాలో కూడా ఒకరు 35 కోట్లు, ఓరు 50 కోట్లు, ఓరు 2 కోట్లు, ఓరు 5 కోట్లు, అంటే వందలాది కోట్లు ఒక జిల్లాలనే దోసుకుంటారంటే రాష్ట్రం మొత్తం ఎన్ని వేల కోట్లు దోసుకుర్రు?